నమస్కారం. మాధవి పాకశాలకి స్వాగతం. ఈ వంటకాన్ని తెలంగాణలో చాలా ఎక్కువగా చేసుకుంటారు. దీనిని బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ కూడా చేసుకుంటుంటారు. వేరువేరు ప్రాంతాలలో వేరువేరు పేర్లతో పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో గిన్నెప్ప అని, సర్వప్ప అని, తపాల చెక్క అని కూడా పిలుస్తుంటారు. ఈ తపాల చెక్కని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. తపాల చెక్కలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ముందుగా ఒక బౌల్లో చెక్కు తీయకుండా తురిమిన లేత సొరకాయని వేసుకుందాము. నానబెట్టిన పెసరపప్పు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, పచ్చిమిరపకాయల కారము, ఉప్పు వేసి ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు బియ్యం పిండిని కూడా వేసి మరోసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకుందాము. పిండి ముద్దలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో నూనె అప్లై చేసుకుందాము. ఈ పిండి ముద్దను కడాయిలో పెట్టి చుట్టూతా అంతా సమంగా వచ్చేటట్టుగా కొంచెం మందంగా ఒత్తుకుందాము. ఇప్పుడు కొంచెం పైన నూనె వేసుకుందాము. దీన్ని పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టాలి. సర్వప్పని ఒకవైపు మాత్రమే కాలుస్తాం కాబట్టి మూత పెట్టడం వల్ల వచ్చిన ఆవిరితో రెండో వైపు ఉడుకుతుంది. మూత పెట్టకపోతే పైవైపు పొడిబారిపోతుంది. అంచులు కూడా బాగా కాలేటట్టుగా ఇలా తిప్పుతూ అన్ని వైపులా కాల్చుకోవాలి. దీన్ని మొదటిసారి చేసుకునే వాళ్ళు కొంచెం మందంగా ఒత్తుకుంటే తేలికగా వస్తుంది. కరకరలాడే రుచికరమైన తపాల చెక్క రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.